నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో 1018వ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ మిర్యాలగూడ నందు 150 మందికి పైగా అల్పాహార వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నుండి శ్రీమతి లైన్ వనిత డైమండ్ క్లబ్ కార్యదర్శి నక్కా మంగతాయి పుట్టినరోజు సందర్భంగా దాతృత్వం చేయడం జరిగింది. ఈ రోజు వనిత డైమండ్ క్లబ్ నుండి కార్యదర్శి మంగతాయి పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో ఉన్న పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు, ఎనగండ్ల లింగయ్య, జెడ్సీ పరమేశ్వర్, గీతా శ్రీనివాస్ డైమండ్ దంపతులు, భాస్కర క్లబ్ సీనియర్ లయన్ లీడర్స్ ఏచూరి భాగ్యలక్ష్మి మురహరి దంపతులు, కోలా సైదులు ముదిరాజ్ జెడ్సీ, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం, సింగు రాంబాబు డీసీ, ఉప్పల సేవిత, వనిత డైమండ్ అధ్యక్షులు పసునూరి స్వప్న మధు దంపతులు, గట్టు వెంకటేశ్వర్లు తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. తెలియనిది మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది. ఋతువుల రంగులు దాతా సుఖీ భవ, దాతా సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం, ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం, అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి, అన్నదాతా సుఖీ భవ, అన్నదాతా సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాతా సుఖీ భవ, అన్నదాతా సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా, దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా. అన్నదాతా సుఖీ భవ, అన్నదాతా సుఖీ భవ. కలిని ఎందుకు దండగా కడుపు నిండి దేవ
పండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం అతిథి దేవో భవ అతిథి దేవో భవ పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినదెప్పుడు త్యాగమే అతిథి దేవో భవ అతిథి దేవో భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు అతిథి దేవో భవ అతిథి దేవో భవ అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా 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 అన్నదానమే మిన్నా అన్నదానమే మిన్నా అతిథి దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ అన్నదానం 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 ఇది అన్నదానము ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పెన్నిదానం అన్నదానం 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 అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ నమస్కారం. పెద్దలు లైన్ లీడర్స్ ఎంతోమంది చక్కగా లతా మంగళరాజు జరిగింది. మరి ఎంత ఎదిగినా కానీ ఒదిగుండాలని ఆలోచించేది చిన్న జాబు చిన్న జీవితం. మరి భర్తని కోల్పోయి కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, అదేవిధంగా పేషెంట్తో తాలూకు అటెండర్లకి ఇక్కడ చలికి వణుకుతుందనే ఆలోచనతో రిపోర్ట్ పంపడం మరి నిజంగా వచ్చిన మంచి మనసుకి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇక ఈమెను చూసుకొని చాలామంది చెప్పారు, ఈమెను చూసుకొని చాలామంది ఆదర్శంగా మరి ఆమెకు వచ్చే జీతం తక్కువ 6-7 కంటే ఎక్కువ రావు. మరి జీవనం గడపాలి, కిరాయికున్న ఇల్లు అన్నీ పక్కన పెట్టి కూడా ఇక్కడ సేవ చేయడంలో పాపం ఎంతో నిమగ్నమై మా అందరితోటి ఒక చెల్లెలాగా ఒక అన్నలాగా అందరం కలగలుపుకొని చేయడం నిజంగా మంగతాయి ఆ యొక్క కలగలుపుకి ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మ, నువ్వు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఎంతోమంది దీవెనలు నీకు ఉండాలని రానున్న రోజుల్లో మా అందరి హెల్ప్ కూడా నీకు ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ కూడా ఈమెను దీవించాలని కోరుకుంటూ లాంగ్ లీవ్. నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున అల్పాహార వితరణ కార్యక్రమం ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్లో 1018 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ
ఈ రోజున మరి ఇంత చక్కటి వాతావరణంలో మరి పేషెంట్ల తాలూకి వారికి ఇస్తూ ఉన్నాము ఆహారము. అలాంటి ఆహారాన్ని మరి ఎంతో శుభ్రంగా శుచిగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం పేషెంట్ తాలూకి ఇస్తున్నాము. అయితే ఈరోజు ఆమె మనసులో ఏముందో ఏమో కానీ శీతాకాలంలో మరీ చలి వణికిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో మరి అంతేకాకుండా ధనుర్మాసం, ఈ రెండు కలిసి ఉన్నటువంటి సమయంలో అయ్యో రోజు సేవకు వస్తూ కూడా చూస్తూ ఉంది, అయ్యో ఉడికిపోతున్నారే, వీళ్ళకి ఆహారంతో పాటు ఏదైనా ఇస్తే బాగుంటుందని మనసులో అనుకొని చిరునవ్వుతో మరి తన పుట్టినరోజు సందర్భంలో ఇక్కడ దుప్పట్ల పంపిణీ కూడా చేసింది. అమ్మ, ఎదుటి వారి మనసును గ్రహించి నువ్వు ఈ విధంగా చేయడం చాలా సంతోషం నాయన. ఈ సభాముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలతో తెలియజేస్తూ ఇదే విధంగా కొనసాగుతూ ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళ మీకు ఉండాలని కోరుకుంటూ లాంగ్ లీవ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు 1018 రోజుల నుంచి నిశ్చిత ఉచిత అల్పాహార అన్ని క్లబ్ల ద్వారా జరుగుతుంది. అలాగే ఈరోజు వనితా డైమండ్ సెక్రటరీ మంగతాయి పుట్టినరోజు సందర్భంగా ప్రార్థన వహించబడింది. మెనీ హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకొని కోరుకుంటూ ఇట్లా సేవా కార్యక్రమాలు కూడా మనం 1018 రోజుల నుంచి చేస్తున్నాము. ఎప్పుడైతే ప్రతి ఒక్క మెంబర్లను తీసుకొచ్చిన వాటి వాళ్ళు కూడా మళ్ళీ పునరావృతం చేసుకొని ఇట్లా అందరినీ తీసుకొస్తుంటే మనకు కూడా దాతలు మెచ్చుకుంటుంది. ఈ సర్వీస్ కూడా కొనసాగుతుందని కార్యక్రమం 1018వ రోజుకు చేరుతుంది. ఈరోజు ఎవరైనా డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదండి, మనసున్న వాళ్ళు పెట్టాలి, సేవ చేయాలనే వాళ్ళు గొప్పవాళ్ళు అనే విధంగా ఈరోజు ప్రోగ్రాం నడిచింది. వనితా డైమండ్ నుంచి మంగతాయి సెక్రటరీ గారు లైనిజంలోకి రావడమే కాదు, అదేవిధంగా సేవలు అందించడం కూడా ముందుంటున్నారు. ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా అందరూ కూడా ఆమె బర్త్డే సెలబ్రేట్ చేయాలని చెప్పేసి లైనిజంలో సేవ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. అదే కాకుండా చిన్న వ్యక్తి అయినప్పటికీ పెద్ద మనసుతోటి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకోండి. ఆశా వర్కర్గా పనిచేస్తూ, భర్త లేకపోయినా ఆశా వర్కర్గా పనిచేస్తూ ఎన్నో సేవలు అందిస్తున్న లైనిజంలో కానీ లేకపోతే ఇంకా ఆమె వృత్తిలో కానీ సేవలు అందిస్తూ ఉంది. వారిని ఆదర్శంగా తీసుకోండి. ముదిరాజులు ముఖ్యంగా ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ వేదికకు రావాలని నా కులాన్ని అందరినీ పిలుపునిస్తూ ఉన్నా అన్నట్టుగా ఉంది ఆమె చేసే కార్యక్రమం కానీ, ఆమె సేవలు కానీ, ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ కానీ అక్కడెక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ అత్తవారింటికి వచ్చి దాని తర్వాత ఇవాళ ఇక్కడ వీళ్ళందరూ పెద్దల మధ్యలో బర్త్డే నిర్వహించుకోవడం అంటే పెట్టి పుట్టాలండి. మీ ముదిరాజులు అందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ లాంగ్ లీవ్ లైన్. ప్రీ మిల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1018 రోజులు చేరుకుంది. మరి ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి లయన్ నక్క మంగతాయి వనితా డైమండ్ సెక్రటరీ వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మరి వారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ప్రతిరోజు పెద్ద మనుషులైనా చిన్నవాళ్ళైనా అందరూ కూడా ఇన్ టైంలో ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత చలిలో కూడా పొద్దుగా లేచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క లైన్ లీడర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి స్థాయి గురించి చెప్పాలంటే వారు ఇక్కడ ప్రతిరోజు కూడా వారు క్రమం తప్పకుండా ఎన్ని పనులున్నా మరి బండి లేకపోయినా ఎవరో ఒకరి సాయంతో వారు ఇక్కడికి వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వారికి ఉన్నటువంటి ఆసక్తి చాలా గర్వనీయంగా భావిస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైన్. అందరికీ శుభోదయం. నిత్య ఉచిత అల్పాహారం కార్యక్రమం వచ్చేసి ఈరోజు 1018 రోజులు జరుగుతున్నది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ వారికి అల్పాహారంతో పాటు వాళ్ళు చలికి ఇక్కడ ఇబ్బంది పడతాననే ఉద్దేశంతో ఆలోచించి వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
అయితే ఇక్కడ ఉన్నవారంతా నా సేవల గురించి మాట్లాడడం జరిగింది. కానీ నేను జాబ్ చేసుకునేటప్పుడు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. ఇక్కడ డెలివరీకి వచ్చే వాళ్ళతో పాటు నేను కూడా తెల్లారగట్ల వచ్చి ఇక్కడ వాళ్ళతో పాటు ఉండి డైమండ్ సార్ ఇక్కడ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ రోజు కూడా చూస్తూ ఇలానే నేను కూడా చేయాలి అని మా సార్ని అలాగే మా అమ్మ వాళ్ళని వీళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి వారి దగ్గరకు వచ్చి నాకు ఇలా సేవ చేయాలనిపిస్తుంది సార్, మిమ్మల్ని చూసి నేను కూడా చేయాలనుకుంటున్నాను, కాకపోతే మీ దాంట్లో తీసుకుంటారో లేదో ఎలా ఉందని ఇబ్బంది పడుతూ మాట్లాడడం సారు గమనించి నాలో మరి ఏం చూసారో మా అమ్మ పర్వాలేదు, మీరు సేవ చేయాలంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ సేవ ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పి నన్ను సారు ఈ లైనిజంలోకి తీసుకువచ్చి నాలో ఉన్న ఈ సేవని గుర్తించి ఇక్కడ నేను 10 మందికి సేవ చేసేలాగా కల్పించినందుకు సార్కి మేడంకి ఇదే సభాపూర్వకంగా నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఏదైనా సరే చేయాలనంటే ఎవరికైనా ఒక మంచి సాయం కావాలన్నా లేదంటే ఒక ఆర్థికంగా ఏదైనా కావాలని అందరికీ ఉంటుంది. కానీ నాకు ఏ విధంగా ఏం లేకున్నా కూడా దానికి కూడా అండదండగా నిలిచి ఇదన్నా చేయాలనిపిస్తున్నా సార్, ఇది చేయాలనుకుంటున్నాను ప్రతి విషయం నేను ఏది చెప్పినా కూడా సారు ఏది కాదనుకుంటా ఏ టైంలో సరే ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడుతూ నేనున్నా లేరా నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నేనున్నా లేరా అని చెప్పేసి సారు అమ్మ ఇద్దరు నాకు ధైర్యం చెప్పి నేను ఏ సేవ చేస్తున్నా కూడా అందులో వారు కూడా భాగస్వాములు అవుతూ నాతో చేపిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నవారంతా టైంకి నేను కొంచెం అటు ఇటు లేట్గా వచ్చినా కూడా ఇక్కడ అమ్మ వాళ్ళు సార్ వాళ్ళు వీళ్ళంతా పెద్దవాళ్ళైనా కూడా టైంకి వచ్చి ఇక్కడ పేషెంట్ల తాలూకు వచ్చిన వారందరికీ వారి ఆకలిని గమనించి తొందరగా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వీరందరికీ కడుపు నింపుతున్నారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మున్ముందు ఈ లైనిజంలో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో మా బావ చెప్పినట్టుగా నేను కూడా మా ముదిరాజు దాంట్లో మా బావ అబ్బాయిగా ఆయన మా ముదిరాజు దాంట్లో వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాడు, అమ్మాయిగా నేను వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే వీరందరినీ చూసి ఇన్స్పిరేషన్ అయ్యి వీరు కూడా చేయాలని ఇక్కడికి వచ్చి చేస్తున్నాను. అలాగే నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా అందరికీ సేవలు అందిస్తానని కోరుకుంటూ లాంగ్ లైన్. ఈరోజు నిత్య ఉచిత అల్పాహార వితరణ 1018వ రోజు వనితా క్లబ్ నుంచి సెక్రటరీ ప్రతిరోజు కూడా సర్వీస్ మంగతాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. చలికాలం ఎంతో ఇబ్బందికరమైన రోజులలో తను ఆలోచించి నిర్ణయం తీసుకొని నైట్ 9 గంటల వరకు కూడా చెప్పే ఇదిలో ఈరోజు చేయడం చాలా గర్వనీయం. అలాగే కేక్ కట్ చేసి వంట క్లబ్ నుంచి వంట గౌరవ సభ్యులందరూ వచ్చేసి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా మంగతాయి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వెయ్యి 18వ రోజు ఇక్కడ అన్నదాన నిత్య అల్పాహార నిమిషం జరగడం, దాంట్లో మంగతాయి పుట్టినరోజు సందర్భంగా దాదాపు దుప్పట్ల పంపిణీ అలాగే లేని వాళ్ళకి దుప్పట్ల పంపిణీ చేయడం ఎంతో మంచి. అలాగే ఇంకా ఎన్నో ఈరోజు ఉచిత మిర్యాలగూడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఉచిత అల్పాహారం 1108వ రోజు చేరుకుంది. ఈరోజు వనితా డైమండ్ సెక్రటరీ అయినటువంటి నక్క మంగతాయి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మంగతాయి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కొంతమందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. లాంగ్ లైన్స్ ఏరియా హాస్పిటల్లో నిత్య అల్పాహార వితరణ కార్యక్రమంలో వనితా డైమండ్ సెక్రటరీ అయినటువంటి మంగతాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తను దాతృత్వం వహించడం జరిగింది. అలాగే ఈ చలికాలంలో లేని వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయాలి అనే తన ఆలోచన చాలా గొప్పదండి. తను చేసే చిన్న ఉద్యోగంలో కూడా పక్క వాళ్ళకి సాయం చేయాలి అనే పెద్ద మనసుతోటి సాయం చేస్తూ ప్రతిరోజు తను ఈ కార్యక్రమానికి వస్తూ అందరికీ సేవలు అందిస్తూ
ప్రతిరోజు సర్వీస్ చేస్తుందండి చాలా పెద్ద మనసుతోటి. అలాగే ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో ముందడుగు చేస్తూ ముందుకు వెళ్ళాలని, తను పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మంగతాయి గారు. వదిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించేది వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం. జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇంటికి పక్కన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా. మన ఆశా వర్కర్ మంగతాయి గారి పుట్టినరోజు అందరం తీసుకెళ్ళి ఇటువంటి పుట్టినరోజులు నూనెలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అమ్మా. ఈ రోజు బర్త్డే జరుపుకున్న మంగతాయర్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాయ్ మంగతాయర్ గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హాయ్ అండి, మంగతాయర్ గారు ఆశా వర్కరు, అలానే లయన్స్ క్లబ్ మెంబర్ కూడా. మా మంగతాయర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తాయర్ గారు విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఎలాంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి. మా జబర్దస్త్ తరఫు నుంచి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు కూడా మా మంగతాయర్కి బర్త్డే విష్ ఇస్తే